ఎంతో రుచిగా ఎంతో యమ్మీగా ఉండేటువంటి మునక్కాయ కోడిగుడ్డు పులుసు రెసిపీని షేర్ చేస్తున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సింపుల్గా అయిపోతుంది, అందరూ ఇష్టంగా తింటారు. ఇంకా దాని గురించి ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నా, మునక్కాయలు ఈ సైజులో కట్ చేసుకున్నా, ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నానండి. కొత్తిమీర కట్ చేసుకున్నా, చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. ఇంక ఇవన్నీ రెడీగా ఉన్నాయంటే మనం రెసిపీ ఈజీగా చేసేసుకోవచ్చు. బాయిల్ చేసుకున్నటువంటి ఎగ్స్ కి ఘాట్లు పెట్టి కొంచెం పసుపు కోట్ చేసుకుంటామండి. ఇప్పుడు బాణాలు పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని కొంచెం దోరగా వేగనిస్తాం అనమాట. కలర్ మారిన తర్వాత మనం పసుపు కోట్ చేసుకున్నటువంటి ఎగ్స్ ని దీంట్లో వేసుకుని రొటేట్ చేసుకుంటూ ఒక 2 నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకుంటామండి. చక్కగా పైన ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఈ విధంగా రొటేట్ చేస్తూ వేపడం వల్ల ఏంటంటే మనకి అన్ని సక్రమంగా వేగుతాయి అన్ని వైపులా. ఇంక ఇది ఆల్మోస్ట్ కలర్ చేంజ్ అవుతూ ఉందండి. ఇంక ఇప్పుడు వీటిని మనం 1 by 1 పక్కకు తీసేసుకుంటాము. మళ్ళీ పులుసు అది యాడ్ చేసిన తర్వాత ఈ ఎగ్స్ ని యాడ్ చేస్తాం అనమాట. ఇంక ఇప్పుడు ఎగ్స్ ని తీసేసుకున్న తర్వాత దీంట్లో స్ట్రిచ్ చేసిన పచ్చిమిర్చి ఒక 4-5 యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ 4 ఆనియన్స్ చిన్న ముక్కలుగా చేసుకున్నాను కదండి, వాటిని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకున్నాము. ఇప్పుడు దీన్ని అంతటిని మంచిగా మిక్స్ చేసుకుంటూ ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై అవనేస్తామండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్నటువంటి మునక్కాయలు ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాము. మునక్కాయలు నేను ఇక్కడ 3 మీడియం సైజ్ తీసుకున్నానండి. ఇంక ఇదంతా ఒకసారి కలుపుకున్నట్టు చేసుకుని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకుంటాం అనమాట. ఆఫ్టర్ 5 మినిట్స్ మనకి కొంచెం మగ్గుతుందండి. ఇప్పుడు 2 టీ స్పూన్ల నిండా కారం యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటాము. ఈ లోపు నేను కమలా సైజ్ చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి. ఇది మిక్స్ చేసేసుకున్నాక చింతపండు జ్యూస్ని మొత్తం ఇక్కడ యాడ్ చేసేస్తాం. మొత్తం పులుసు అంతా పట్టేస్తుందండి. కమలా సైజ్ చింతపండు కూడా కారము పులుపు అనే దాన్ని మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి, అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుని మనకి పులుసు ఎంత తిక్కుగా కావాలి, ఎంత థిన్గా కావాలనే దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. నేను 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. తర్వాత వేపుకుని పెట్టుకున్నటువంటి ఎగ్స్ కూడా దీంట్లో వేసేసుకుని కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుని ఒక 5 నిమిషాల పాటు చక్కగా మరగనేస్తామండి. కొంచెం మరుగుతూ ఉన్న క్రమంలో మెంతుల్ని డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకుంటాం అనమాట. దాన్ని ఒక 1/2 టీ స్పూన్ ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నానండి. ఆఫ్టర్ 5 మినిట్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకుని ఒక్క 3-4 నిమిషాలు చక్కగా ఉడకనేస్తాము. వాటర్ అంతా కొంచెం దగ్గరికి అయ్యి చక్క పులుసు చెక్కబడుతుంది అనమాట. సరే, మనం వేసిన ఆయిల్ కూడా ఈ విధంగా సెపరేట్ అయ్యి కనిపిస్తుంది. ఇంకా మనకి పర్ఫెక్ట్ గా ఉడికిపోయిందండి. ఇంకా లాస్ట్ లో ఇంకొంచెం కొత్తిమీర చల్లుకుంటాం అనమాట. ఇంకా దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఉంటుందండి, అద్భుతం అన్నమాట. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.